సత్యధర్మస్వరూపాయ సత్యదేవాయ తే నమః. సత్యధర్మాల ప్రతిరూపమే శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వరూపం. అందుకే స్వామివారి వ్రతాన్ని అలాగే కళ్యాణ ఉత్సవాల్ని హిందువులు చేసే ఒక సనాతన సాంప్రదాయ పద్ధతి. ఈ కళ్యాణోత్సవం వ్రతం చేయడం గురించి ప్రధానంగా స్కందపురాణం రేఖాఖండంలో వివరించడం జరిగిందని చెప్తారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కానీ లేదా కళ్యాణాన్ని కానీ నిర్వహిస్తే సంసార జీవితంలో ఏర్పడే కష్టాలు తొలగి సౌఖ్యాలు సంపదలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే అన్నవరం స్వామి కళ్యాణ ఉత్సవాల్ని నిత్యం నిర్వహిస్తున్నా ప్రతి ఏటా వైశాఖ మాసంలో వార్షిక కళ్యాణ మహోత్సవంగా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు అమ్మవార్లకి కళ్యాణ ఉత్సవం రాత్రి సమయంలో జరగడం ఈ దేవాలయ ప్రత్యేకత. ఆలయంలో శ్రీమద్ త్రిపాద్ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా శివుడు అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఒకే పీఠంపై నిత్య పూజలు అందుకోవడం, భక్తులకు దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశిష్టత. ఇది అగ్నిపురాణాన్ని అనుసరించి త్రిమూర్తుల నివాసంగా 1891లో నిర్మించారని చెప్తారు. భక్తులు ఈ క్షేత్రానికి పుణ్యతిథుల్లో వచ్చి స్వామి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. ఈ ఆలయానికి రాలేకపోయిన భక్తులు ఆన్లైన్లో దేవస్థానం వెబ్సైట్ ద్వారా పోస్టల్ వ్రతాలు కూడా చేసుకోవచ్చు. దేవాలయంలో నిత్య అన్నదాన సమారాధన కూడా ఉంది. ఈ దేవాలయం గురించి ఇంకా వివరాలు కావాలంటే aptemples.orgలో వివరాలు తెలుసుకోవచ్చు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతశ్చ మహేశ్వరం అథతో విష్ణురూపాయ త్రి-ఐక్యరూపాయ తే నమః అంటూ భక్తులు స్వామిని ప్రార్థిస్తారు. శ్రియకాంతాయ కళ్యాణ నదయే నదయేర్ధినాం శ్రీ రత్నగిరి నివాసాయ శ్రీ సత్యదేవాయ మంగళం. జై శ్రీరామ్.